సేవకుడు జైల్లో ఉంటే అనేక మందిని సమకూర్చి, అమ్మ ప్రార్థన చేద్దాం రండి అమ్మ మన పాస్టర్ గారి కొరకు, ప్రార్థన చేద్దాం రండి అమ్మ మన మినిస్ట్రీ కొరకు, ప్రార్థన చేద్దాం రండి అమ్మ మన కుటుంబాల కొరకు, ప్రార్థన చేద్దాం రండి అమ్మ మన సంఘం కొరకు అని చెప్పి అనేక మంది సమకూర్చి ప్రార్థన పెట్టింది. అందరు ప్రార్థించగా స్తుతించగా ప్రార్థన చేయగా చెరసాల్లో ఉన్న పేతురుని తీసుకొచ్చింది దేవదూత. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెరసాల్లో ఉన్న తలుపులు వేసినట్టుగా ఉన్నాయి, తాళాలు వేసినట్టుగా ఉన్నాయి, కానీ పేతురు ఆడున్నాడు, మరి ఇంటికాడ తలుపు కొడుతున్నాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మన ప్రార్థన వ్యర్థంగా పోదు. మన ఇల్లు చెడిపోద్దని, మన ఇల్లు ఆగమైపోద్దని, మనకి ఇబ్బందికరంగా ఉంటారని, ఇబ్బందిగా చేస్తారని, మళ్ళీ వాళ్ళకి వండి పెట్టాలని, వాళ్ళకి చేసి పెట్టాలని, వాళ్ళ కాఫీలు టీలు అందించాలని ఆమె అనుకోలేదు. కానీ అందరిని సమకూర్చి ప్రార్థన పెట్టింది. వాళ్ళ ఇంట్లో జయంకరంగా మంచి ఇంపార్టెంట్ స్థానంలో ఉన్నాడు. ఎవరు? తన కుమారుడు. మార్కు సువార్త అంటే